నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే దిలీప్ గారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇందులో భాగంగా టీడీపీ, జనసేన ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ రెండు పార్టీల మధ్య మైత్రి అనేది ఎలా ఉందండి? నెక్స్ట్ ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, తిరుమల లడ్డు ఇష్యూ గురించి అవినీతి జరిగింది. అక్కడ చాలా దారుణంగా జరిగాయని కొన్ని రిపోర్ట్లు కూడా మనం చూసాం. సో వైసీపీ చిచ్చు పెట్టడానికి చాలా విధాల శతవిధాలుగా ప్రయత్నిస్తూ మేము గెలిచామని అనుకుంటూ తెగ సంబరపడిపోతున్నాం. వాళ్ళిద్దరి మధ్య మైత్రి బంధం ఎలా ఉంది? నిజంగా వైసీపీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ వ్యూహంలో వీళ్ళు గెలిచారంటారా? రాష్ట్ర పాలిటిక్స్ మొత్తం ట్రయాంగిల్ స్టోరీగా అయితే జరుగుతున్నాం. ఇందులో అసలు ఏం జరిగింది ఏంటంటారు? మంచి ప్రశ్న అండి. లడ్డు విషయంలో వాళ్ళు గెలిచారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే గెలవాలని వాళ్ళు ఓడిపోయిన దాంట్లో గెలవాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మూర్ఖుడు ఇంకా బరి తెగించిన వాడిని ఏం చేస్తాడు? ఓపెన్ ఇప్పుడు ఎప్పుడైనా చూసుకోండి, ఎవడైనా దొంగ దొరికిన తర్వాత వాడు వదిలేస్తాడు. ఇంకా దీనికి సమాజంలో వాడి ఫేస్ వీడు దొంగ, వాడు దాన్ని చెరిపేసుకోలేడు కదా. ఏమైనా ఇంకొక దొంగదానికి పోతాడు వాడు. కాబట్టి వైసీపీ కూడా లడ్డు విషయంలో స్ట్రైట్గా దొరికింది. భారతదేశ నేషనల్ మీడియాతో సహా వాళ్ళ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సహా మీటింగులు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. అయినా సిగ్గు లేకుండా వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారంటే, సాక్షాత్తు సుబ్బారెడ్డి కూడా నెయ్యిలో కల్తీ జరిగింది, కొవ్వులు లేవని ఆయన ఒకటి అంటున్నారు. అసలు రిపోర్ట్లో నేషనల్ మీడియాలో చూసారు కదా, నేషనల్ మీడియా మొత్తం ఏకేసిస్తుంది. కానీ వీళ్ళకి అదంతా సంబంధం లేదు. నేను చెప్పాను కదా, దొంగతనం ఒకసారి చేసిన తర్వాత, పట్టుబడిన తర్వాత నెక్స్ట్ దొంగకి ఆ ఫీలింగ్ ఉండదు. ఎవరేమనుకుంటాడో ఎవరేమంటాడో ఉండదు. అలాగే వైసీపీ ప్రవర్తన ఉంది. మేము గెలిచామనుకుంటారంటే వాళ్ళు అంతే దొంగ. వాళ్ళు ఫిక్స్ అయిపోయింటారు. వాడికి ఒక్కసారి రావడం పేరు మంచి చెడ్డోడు అని పేరు తెచ్చుకున్న తర్వాత వాడికి ఇంక ఫీలింగ్ ఉండదు. మంచివాడుగా ఉండడానికి కష్టం. అర్థమైంది? ఇప్పటికే జీవితంలో మంచివాడుగా ఉండడం కష్టం. వైసీపీ ఈ మొన్నటి వరకు ఏం చేస్తుంది, ఎలాగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ సామాజిక వర్గాలు మధ్యలో చిచ్చు పెట్టాలని చూసింది. ఈ మధ్యలో లడ్డు వచ్చింది, డైవర్టిక్ పాలిటిక్స్ ఎలా చేద్దామనుకుంటే అలా చేద్దామని చూశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడికి వాళ్ళ సామాజిక వర్గాలను పైన వేయడానికి రకరకాల వ్యక్తులు దీంట్లో ఆ పార్టీ వాళ్ళు రకరకాలుగా ప్రయోగించింది. వాళ్ళకు కూడా ఇంటర్నల్గా పెద్ద హెడ్ఏక్ ఉంది. అంటే వీళ్ళంతగా రెచ్చగొట్టేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ సామాజిక వర్గం వాళ్ళు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వాళ్ళు మా వాడు ఏం పట్టించుకోవట్లేదు, ఇంత జరుగుతున్నా అనేలాగా క్రియేట్ చేస్తున్నారు. అమాయకులు ఉంటారు కదండి అన్నింటిలోనూ. టీడీపీలోనూ కూడా అలాగే వాళ్ళు ఇది చేస్తున్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా, ఉప ముఖ్యమంత్రిగా అయినా 10 సంవత్సరాలు పోరాడి ఇప్పుడైనా కూడా తనక్కుండా బెనక్కుండా ఎంత హుందాగా చూసారు. వైసీపీ వాళ్ళకి ఆయనకి ఎంత తేడా ఉంది కదా. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాలండి. సిగ్గు లజ్జా లేని రాంబాబు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఏ మాటలన్నీ జైలుకి వెళ్ళాడు. సిగ్గు లేకుండా మళ్ళీ పోలీస్ కస్టడీలో ఉండి తగ్గేదేలే అంటాడా? ఏం తగ్గేదేలే? దేనికి తగ్గేదేలే? పోలీసులు కూడా చెప్తారు మేము కూడా తగ్గేదే లేదు. అసలు ఏమి అందుకే వైసీపీ వాళ్ళు బరితెగించారండి. బరితెగించిన వాళ్ళకి ఏమంటే ఆల్రెడీ వాడి రాసలీలన్నీ మనము సుకన్య, సంజన అన్ని ఆడియో టేబుల్స్ విన్నాం. నువ్వే పోస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వే ఏం తిట్టావు చంద్రబాబు నాయుడిని, లకారాలు తిట్టావు. వాళ్ళు ఏమన్నా ఇది చేశారా? రాజ్యాంగం ప్రకారం నేను లోపలేశారు అంతే. ఇన్ని చేస్తూ మళ్ళీ లడ్డు గురించి ఎవరు మాట్లాడుతూ గట్టిగా మాట్లాడుతూ రిపోర్ట్లు వచ్చారా, నేషనల్ మీడియా అంతా మిమ్మల్ని ఏకేస్తుంది, నీ వాళ్ళే నిన్ను ఏకేస్తున్నారంటే తోలు మందంగాళ్ళు. తోలు మందంగాళ్ళని ఏం చేస్తావు చెప్పు? దీనికి సరైన పరిష్కారం ఎప్పుడైనా సరే ఆ దేవుడి మహాప్రసాదం పైన వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారంటే ఎక్కడోసారి పాపం పండుతుంది. అన్నీ ఒక్కసారి పాములాగా చుట్టుకుంటుంది. ఆ రోజు వస్తుంది, మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఏం జరగట్లేదని. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా మాట్లాడారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం నుంచి చంద్రబాబు గారు ఎంత మెచ్చుకున్నారు. వీళ్ళు ఇంకా మేము ఇంత కుట్రలు బన్ని ఇంత విడిదీస్తుంటే వీళ్ళు ఇంకా కలిసిపోయారే
కానీ వైసీపీ వాళ్ళకు నిద్ర పట్టట్లేదు. అర్థం కావట్లే, ఎట్లా విడగొట్టాలి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్. వీళ్ళ సామాజిక వర్గాలు మనం బాగా రెచ్చగొట్టి పెట్టాం కదా, ఒకటి పొల్లు ఇట్టేసి వాళ్ళపైన వేసి రోజు రచ్చ పెడుతున్నాం కదా, వాళ్ళ ఇది వస్తుంది కానీ వీళ్ళిద్దరూ విడిపోవట్లేదు ఏంటి అనేది వాళ్ళకి పెద్ద సమస్యగా ఉంది. ఇంకా ఈ 3 ఏళ్ళు ఉంది కదా, ఈ 3 ఏళ్ళలో కూడా వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళని విడగొట్టడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఇద్దరు మంచి వ్యక్తులు, ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉండేవాళ్ళు, తెలుసు విషయం తెలిసిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ బాగు ఎలా చేయాలో దాని బాగు గురించి కట్టుబడి ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరు. వాళ్ళు భరిస్తున్నారు, పంటిస్తే. ఇప్పుడు పోలవరం దాని ప్లాన్ కానీ, వైజాగ్ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ కానీ, అమరావతి కానీ ఇన్ని చేతిలో పెట్టుకొని వీళ్ళకి వదిలేసి పోవాలా మనం గొడవపడి? వాళ్ళు లేదో అంటారు. వీళ్ళకి తెలియదు, 2 పార్టీల్లో ఉన్న వాళ్ళకి తెలీదు, ఆ నాయకులకే తెలుసు ఆ బాధ ఏముందనేది. వీళ్ళకేంటి, వీళ్ళకి అభివృద్ధి వద్దు. ప్రజలు ఎప్పుడు వీళ్ళు ఇచ్చిన బిస్కెట్లకు వాటికి ఆశపడుతూ ఓట్లు గుద్ది రావాలి. ఎప్పుడైనా ఏముంది, ఆకలి అవుతున్న వాళ్ళకి బిస్కెట్ ఇచ్చినా, మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళ వైపే చూస్తారు. వీళ్ళ జీవితం అంతా సెట్ చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. శాశ్వత పరిష్కారం చూడాలనుకుంటున్నారు. కానీ రకరకాల ఎత్తులేసి ప్రజలు అంటే ఓపెన్ గేమే ఆడుతున్నారు. దీంట్లో కొత్తగా దాచేది, వీళ్ళు ఏదో లోపల రహస్య కుట్రలు చేస్తున్నారని కూడా లేదు. ఓపెన్గా రోజు మీడియాలో వచ్చేస్తున్నాయి అన్నీ, ప్రజలకు కూడా తెలుస్తున్నాయి, రాజకీయ నాయకులకు తెలుస్తున్నాయి, చేసినోడికి చేయించినోడికి ఇద్దరికి తెలుస్తున్నాయి విషయాలు. వాడు ఏం చేశాడు, ఇక్కడ ఏం ఎఫెక్ట్ అవుతుందని కూడా తెలుసు. అయినా కూడా సిగ్గు లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ వీళ్ళు అంతే ధర్మంగా రాష్ట్ర అభివృద్ధికి, మైత్రికి, కూటమి ధర్మాన్ని కట్టుబడి, వాళ్ళకు లోపల చాలా సమస్యలు ఉన్నా హుందాగా ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నిజంగా కృష్ణార్జున్ లాగా అనిపించారు రాష్ట్ర దానికోసం. లేకుంటే ఇప్పుడుండే దాంట్లో ఇద్దరు డిఫరెంట్ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకు ఉండే ప్రజల్లో అన్ని ఈగోస్ని పక్కన పెట్టి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు సార్ కోపం రావడానికి మనిషికి? రోజు రెచ్చగొడుతుంటే నీ సామాజిక వర్గం, నా సామాజిక వర్గం పక్కకు చేరి చెవుల్లో జోరికి లాగా ఇదవుతుంటే ఒక్కసారి కాబట్టి ఒక్కసారన్నా బ్లాస్ట్ అవుతారు కదా. ఇవన్నీ చూసి తట్టుకొని ముందుకెళ్తున్నారు ఇద్దరు. ఎక్కడ చిన్న సార్ ఇంత బ్యాలెన్స్డ్గా వెళ్తున్న కూటమిలో వీళ్ళు రెచ్చగొట్టడమే వీళ్ళ పనిగా. అసలు వైసీపీలో అయితే పవన్ కళ్యాణ్ తిట్టడానికి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని ఉపయోగిస్తారు. అంటే ఆ నాయకుడు వైసీపీలో వాళ్ళ సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదా? ఆయన ముఖ్యమంత్రి కావడం వాళ్ళకి ఇష్టం లేదా? తెలుసుకోలేదు. రామాబాబు ఎక్కడ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఫిక్స్ అయ్యారా? ఓన్లీ జగన్ మాత్రమే ఉండాలి, 30 ఏళ్ళు సీఎంగా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అవకాశం ఉంది. యంగ్స్టర్, కష్టపడే తత్వం చూసాం కదా. ఈ 2 ఏళ్లలో ఆయన ఎలా పనితీరు ఎలా ఉందో. అన్ని చోట్లకి వెళ్తున్నారు, వేరే రాష్ట్రాలకు, గిరిజన గ్రామాలకు కూడా వెళ్తున్నాడు. ధర్మాన్ని పట్టించుకుంటున్నాడు, గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు. ఎవరన్నా అయ్యా బాబు మాకు రోడ్డు లేదంటే చిన్నపిల్లలు చెప్పినా వెంటనే స్పందిస్తున్నాడు. క్రికెటర్లు ఇదంటే స్పందిస్తున్నాడు. ఆయనకి నోటీస్కి వచ్చి న్యాయం అనుకున్న ప్రతి పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అంతే మద్దతు ఇస్తున్నారు. ఇలాగ ఒకరినొకరిని అండర్స్టాండ్ చేసుకుంటూ ఏ మంత్రులు ఏ వివాదం లేకుండా ముందుకెళ్తున్నారు. ఏదైనా వివాదాలు వస్తే ఎమ్మెల్యేలను నిర్ద్వంద్వంగా దాన్ని ఖండిస్తున్నారు. అరవ శ్రీధర్ జరిగితే కమిటీ వేశారు, దాని వెనకేసి రాలేదు. దాని వెనకలు ఏం జరిగింది, అరవ శ్రీధర్ వెనక ఎలా హనీ ట్రాప్ గురైంది అనేది ఇప్పుడు విచారణలో తెలుస్తుంది. న్యాయ విచారణ మన ప్రజలందరికీ ఒకటి అర్థమైంది. బట్ ఆడపిల్ల విషయం కాబట్టి కోర్టులో అంతా అక్కడ చూసుకుంటుంది. అలాంటివి చేసిన వీళ్ళిద్దరిని విరగొట్టి రకరకాల ప్లాన్లు, ఇంకా నీచమైన ప్లాన్లు అన్నీ వేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని విడదీయడానికి వీళ్ళు 15 ఏళ్ళ పాటు ఇంకా వీళ్ళ జోలికి కూడా రాలేరు వీళ్ళు. అలాంటిది పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి స్నేహం. కృష్ణార్జున్లా నిలబడి ధర్మయుద్ధం చేస్తున్నారు. కృష్ణార్జునులు ఇదే వాళ్ళు విదేశాలకు వెళ్ళి, దావోస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పంచాయతీరాజ్ మారుమూల ప్రాంతాలకు ఎప్పుడు ఎవరు వెళ్ళని, రాజకీయ నాయకుడు వెళ్ళని ప్రాంతాలకు కూడా ఈయన పర్యటిస్తూ అక్కడ సమస్యల్ని ఇంతవరకు అభివృద్ధికి నోచుకొని ప్లేసులకి వెళ్ళి ఆయన వాటిలో రోడ్లు వేస్తున్నాడు, ప్రజలకు కావాల్సిన సమకూరుస్తున్నాడు. ఇంతలాగా వీళ్ళ ముగ్గురు 3 దిక్కుల్లాగా, 4 దిక్కులు అంటారు కదా, ఇక్కడ వీళ్ళిద్దరు ముగ్గురు 3 త్రిమూర్తుల్లాగా అంటే
బీజేపీ ఒక దిక్కులాగా దిక్కులాగా. నలుగురు దిక్కులు. లోకేష్ బాబు కూడా వీళ్ళకి తోడయ్యారు. లోకేష్ బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తూ అగ్రస్థానం, చంద్రబాబు గారికి వాళ్ళిద్దరిని కాదనుకొని వాళ్ళని ముందర పెట్టే, వాళ్ళిద్దరంటే ఆయనకు ఉండే ప్రేమ, అభిమానం, వినయం. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్నో మంటలు పెడుతూ ఉంటారు. వీళ్ళ సెకండ్ వ్యూహాలు వేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ చాలా జాగ్రత్తగా ఎప్పుడు మీకు కొన్ని దశాబ్దాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ రెండు సామాజిక వర్గాలను చాలామంది వాళ్ళపైన చలిగాచుకుంటున్నారు మంటేసి. అది మీరు తెలుసుకోండి. ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రెండిట్లోనూ. ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళిద్దరిని విడదీస్తే అయిపోయింది. విడదీసి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ముఖ్యమంత్రి ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇవ్వడు. అసలు పలకరించారు కూడా. మళ్ళీ విడదీసి ఆ కాంబినేషన్ ఉండద్దు అనేదే వాళ్ళ ఇది. అదే కదా, అంత కష్టపడి ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం తనకు సెట్ కాదని వెళ్ళిపోయారు. కానీ ఎక్కడ సెట్ కాదన్న చోటు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసుకుంటే ఈ 10 ఏళ్ళు ఇక్కడ వరకు నిలబడ్డాడు. ఒక లీడర్ వాళ్ళ సామాజిక వర్గం నుంచి అత్యుత్తమ ప్లేస్లోకి వచ్చి నిలబడ్డాడు. ఇంకెంత దూరం అండి? ఇంకా అలా నేషనల్ పాలిటిక్స్ ఆ అర్హత వస్తే చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు సీఎంకి వచ్చి అర్హత వస్తే నిర్ధారణగా ఇది చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేసి మళ్ళీ లోకేష్ గారు వస్తారు సీఎం చేయడానికి. ఉన్నా కదండి, ఈయన చేసి మళ్ళీ ఈయన లోకేష్ ఒకడే మళ్ళీ ఆయన వస్తారు, ఈయన చేసుకుంటారు. అందరూ ఆలోచనలతో, అందరూ మంచి వాళ్ళ మధ్యలో స్టేట్ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే రన్నింగ్లో ఉందో, వీళ్ళు తెచ్చుకున్న అభివృద్ధి బాటలో ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ అమలై భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రస్థానంలో నిలబడి ఏఐలో ఇప్పుడు ఏదైనా క్వాంటమ్ డేటా సెంటర్స్ ప్లస్ రాయలసీమలో కానీ చాలా అభివృద్ధి కేంద్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసు ఇవన్నీ వచ్చేసి మనం అగ్రగామిగా ముందు ఇప్పుడు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ లాగా చేసిపోయారు. అలా చేయడానికి విజన్ 2047 వ్యూలో వైసీపీ కుట్రలు కుతంత్రాలు విడదీయలు. కానీ వైసీపీని చరిత్ర క్షమించదు ఇలాగే చేసుకుంటూ పోతే. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా వాళ్ళ సామాజిక వర్గమైనా సైలెంట్గా ఉండండి. మీ పని మీరు చేసుకోండి. మీకు అన్యాయం జరిగినప్పుడు మీ కింద స్థాయి నాయకులతో చర్చించుకొని దాన్ని సమస్యపోయేలాగా చేసుకోండి. తెగే వరకు లాక్కండి. వీళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు. మీకు తెలుసు, అన్నీ తెలియక కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీని చూస్తున్నానండి, నేను దిలీప్. థ్యాంక్ యూ.